మీ సర్వీసెస్తో మంచిగా ప్రపంచ కార్మికుల పండుగ మేడే సందర్భంగా మోండా డివిజన్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద జెండా ఎగురవేశారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని గుమ్మడవెల్లిలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఒక దగ్గరకు చేరుకున్న కార్మికులు ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఎర్రజెండాలను ఎగురవేసి మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం గ్రామస్తులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎర్రజెండాను ఆవిష్కరించిన ఆయన సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల మెడలు వంచి మేడే స్ఫూర్తితో హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ 10-11 సంవత్సరాల్లో కోల్ ఇండియాలో కానీ ఇటు సింగరేణిలో కానీ ఒక్క బొగ్గు బ్లాక్ కూడా ప్రభుత్వ రంగానికి ఇవ్వలే. పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు బడా వ్యాపార వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్తూ దేశాన్ని మొత్తం దారాదత్తం చేస్తా ఉన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి దేశ రహదారులను ఓడరేవులను పూర్తిగా లక్షల కోట్ల రూపాయలను కూడా దారాదత్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మే 20 తారీఖు నాడు ప్రపంచ కార్మికులారా ఏకం కావాలి అన్నట్టు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఐక్యమై ఈ 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. మోడీ మెడల్ వంచి ఏదైతే కార్మిక చట్టాలను లేబర్ కోడ్ నుండి తీసి పాత కార్మిక చట్టాలుగా ఉంచవలసిన అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని యూనియన్లు అన్ని సంఘాలు ఏదైతే 4 వ్యవసాయ చట్టాలను 3 వ్యవసాయ చట్టాలను ఏదైతే రైతు మెడల్ వంచి తీసుకొచ్చిర్రో వాటిని అదే విధంగా కార్మిక చట్టాలను కూడా మనం తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలతోటి మే 20 తారీఖు నాడు సమ్మెను దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఈ మేడే నిజామాబాద్ జిల్లా